మన ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత జోకో మనందరికి తెలిసిందే. దాని గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 2002లో స్టార్ట్ అయిన ఒక కేసు ఈ నెల క్లోజ్ అయింది. అంటే దాదాపు 24 సంవత్సరాలు పట్టింది ఒక కేసుని క్లోజ్ చేయడానికి. అదే ప్రత్యూష కేసు. అందరికి తెలిసిందే. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇది వాళ్ళు చనిపోయిందా లేదా హత్యనా, ఇవన్నీ మనం వీడియోలో చాలా మాట్లాడుకుందాం క్లారిటీగా. సో మెయిన్ గా ఇక కథ మొదలెడితే ఈ కథ స్టార్ట్ అయింది 2002లో. అప్పటికే ప్రత్యూష గారి వయసు సుమారు 20 సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు. అది ఆ రోజు ఫిబ్రవరి 23 అనుకుంటా. ఆ రోజు సాయంత్రం తన లవర్ అయిన సిద్ధార్థ్ రెడ్డి కలవడానికి సాయంత్రం అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష గారికి ఒక లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్, 2 నెలలుగా లవ్ చేసుకుంటున్నారంట. అయితే ఈ హీరోయిన్ ఎట్లా చనిపోయిన విషయానికి వస్తే, ఎప్పుడైతే వీళ్ళు కలిసారో సాయంత్రము ఫిబ్రవరి 23వ తేదీన వీళ్ళు కారులో అయితే బయలుదేరడం జరిగింది. వీళ్ళిద్దరు అలా బయలుదేరుతున్న సమయంలో ఒక దగ్గర ఆగి పాయిజన్ బాటిల్ అయితే తీసుకున్నారు. అది చాలా వెరీ పవర్ఫుల్ పాయిజన్ బాటిల్. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఖాళీ ప్రదేశంలో ఇద్దరు కోక్ బాటిల్లో ఆ పాయిజన్ కలుపుకొని ఇద్దరు తాగేశారు. మ్యూచువల్ గా చనిపోదామని అనుకొని తాగేశారంట. ఇన్వెస్టిగేషన్ లో ఇలా తెలియదు అని అంటున్నారు. అలా తాగిన తర్వాత ఇక మళ్ళీ బతకాలని ఆశ పుట్టిందేమో వీళ్ళిద్దరికి. ఇక సిద్ధార్థ్ ఏం చేశారంటే వెంటనే కార్లో కూర్చొని, కార్లోనే ఉన్నాడు, కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసిండు. దగ్గరలో ఉన్న కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లి అప్పటికే డాక్టర్లు ఎంతో ట్రై చేశారు హీరోయిన్ కాపాడదామని, అట్లాగే ఈ అబ్బాయిని కూడా కాపాడదామని, సిద్ధార్థ్ గారిని కూడా కాపాడదామని. ఇక సిద్ధార్థ్ గారు ఏమో బతికారు, కానీ అప్పటికే ప్రత్యూష గారికి చాలా లేట్ అయిపోయింది. పాయిజన్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపడంతో ఆమె అక్కడికక్కడికి మరణించింది. ఇలా వీళ్ళిద్దరు ఎందుకు ఇలా ఈ సిచ్యువేషన్ కి వచ్చి ఇలా వాళ్ళు చనిపోవాల్సిన అవసరం ఏంది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు తెలిసింది ఏంటంటే, వీళ్ళు లవర్స్ కదా. అయితే సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో ఈ లవ్ మ్యారేజ్ ఒప్పుకోలేదంట. వాళ్ళ మదర్, నువ్వు ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేనే విషయం తాగి వస్తా అని బెదిరించడంతో ఇక ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించలేక, ఇక ఏం చేయలేక నిస్సహాయత సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికిద్దరు మేమే చనిపోదాంలే, విడిపోయి ఉండలేమని డిసైడ్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చారంట. సో ఇప్పటిదాకా మీరు విన్నట్టయితే ఇది ఎంత ఒక లవ్ స్ట్రాటజీ లాగా మీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఈ సిచ్యువేషన్ లో. అదేంటంటే, ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ మదర్ ఉన్నారో, ఇది వాళ్ళు చేసుకున్న చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్ కాదు, ఇది హత్య అని వాళ్ళ మదర్ ఏంటంటే కేసు పెట్టింది. అది ఎవరిపైన, సిద్ధార్థ్ పైన. వీడే కావాలని మా అమ్మాయిని చంపేసిండు, వీళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్ చేసి చంపేసారు అని అంటున్నారు. ఇక అప్పటి పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్ స్వామి గారు ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ లో ఏమన్నా ఉందంటే, హీరోయిన్ గొంతు కాడ మార్క్స్ ఉన్నాయంట, అంటే గొంతు నొలిపి చంపినట్టు కొన్ని మార్క్స్ ఉన్నాయంట. అండ్ అలాగే సెక్షువల్ అసాల్ట్ కి గురైనట్టు కూడా మార్క్స్ ఆనవాళ్ళు ఉన్నాయని రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అయితే మీడియా ముందుకు వచ్చి కూడా ఈ న్యూస్ అయితే బయట పెట్టిండు. ఇది రాగానే పెద్ద రచ్చ అయింది అనుకోండి. ఇక న్యూస్ ఇట్లా బయటికి రాగానే సిద్ధార్థ్ ఏమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్, ఇక జనంలో ఏంటంటే కోపం పెరిగిపోయింది. వీడు ఎలాగా బతికిపోతాడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, తారుమారు చేస్తారు అన్న డౌట్స్ అనేవి చాలా మందికి వచ్చాయి ఆ టైంలో. ఇక పోలీసులు చేస్తే ఈ పని అవ్వదు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే, కోర్టు ఏం చేసిందంటే ఈ పనిని సిబిఐకి అప్పగించింది. సిబిఐ కూడా తన స్టైల్లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొత్తం స్టార్ట్ చేస్తూ అన్ని కరెక్ట్గా చేస్తూ పోయింది. సో ఇంతకుముందు పోస్ట్ మార్టం చేసిన పర్సన్ అయితే రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్స్ అన్నింటినీ క్లారిటీగా చెక్ చేయడానికి ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే మొత్తం అన్ని రిపోర్ట్స్ అయితే వెళ్ళినాయి. అక్కడ చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంది అంటే, మెయిన్ గా సెక్షువల్ అసాల్ట్ జరిగిందని అంటున్నారు కదా, అయితే జరగలేదంట. డిఎన్ఏ టెస్ట్లు కొన్ని టెస్ట్లు అయితే చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత లేదు, ఇది అబద్ధం, ఇలాంటి ఏమీ జరగలేదని అన్నారు. అండ్ అలాగే గొంతు కాడ కొన్ని మార్క్స్ ఉన్నాయి కదా, గొంతును మీరు చంపినట్టు అని అన్నాను కదా. దీని విషయానికి వస్తే, తను పాయిజన్ తాగింది కదా, అయితే డాక్టర్స్ ఆ పాయిజన్ బయటకు తీసే ప్రయత్నంలోనూ ట్రీట్మెంట్ లోనూ ఇలాంటి కొన్ని మార్క్స్ అవి వస్తాయంట. దాని ద్వారా ఏర్పడిన మార్క్సే కానీ ఎవరో కావాలని గొంతు నులిమి చంపడానికి ట్రై చేసిన మార్క్స్ కాదు ఇవి అని అన్నారు. ఇక ఈ రిపోర్ట్స్, సిబిఐ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక కోర్టు ఏం చేసిందంటే, ఇంతకు ముందు పోస్ట్ మార్టం చేసిన పర్సన్ ఈ డాక్టర్ మునిస్వామి ఎవరైతే ఉన్నారో అతన్ని తిట్టింది, నీకు చేతగా ధర చేయనికి అది ఇది అని. సో అప్పుడు కోర్టు ఏం చేసిందంటే, సిద్ధార్థ్ పైన ఈ హత్య ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగించి ఆత్మహత్య కింద రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. ఇక అమ్మాయి చనిపోవడానికి కారణం కూడా వీడే కదా. వీళ్ళిద్దరు లేకుండా, అంటే వీళ్ళిద్దరు డిసైడ్ అవ్వకుండా ఉంటే ఆ అమ్మాయి ఇంకా బతికే ఉండేది. మేబీ నిన్ను చూసే ఆ అమ్మాయి కూడా ఇంకా బలం తెచ్చుకొని తనకు తాను చనిపోవాలని డిసైడ్ అయింది కదా, సో నువ్వు కారణమే కదా అని చెప్పి ఇక కోర్టు ఏం చేసిందంటే 5 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. కానీ సిద్ధార్థ్ అక్కడితో తగ్గలేదు, హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళి నిర్ణయం చేశానని చెప్పుకున్నాడు. కానీ హైకోర్టు ఏం చేసిందంటే,
ఆ శిక్షని 5 ఏళ్ల నుంచి 2 ఏళ్ళకి తగ్గించింది. అయినప్పటికీ సిద్ధార్థ్ మళ్ళీ కామ్గా ఉండక ఏం చేసిందంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళండి. అలా ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో పెండింగ్ అయితేనే ఉంటుంది. అయితే ఈ నెల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? నీ కారణంగానే ఆ అమ్మాయి చనిపోయింది, మీరిద్దరు డిసైడ్ అవ్వకుండా ఉంటే ఆ అమ్మాయి బతికి ఉండేది కదా, మేబీ నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఆ అమ్మాయి కూడా తనకు తాను చనిపోవాలని డిసైడ్ అయ్యింది, అందుకనే వాళ్ళు ఆ పాయిజన్ తాగిర్రు, ఆ అమ్మాయి చనిపోయింది, ఇందులో నీకు భాగం ఉంది కాబట్టి నువ్వు కంపల్సరీ శిక్ష అయితే కంటిన్యూ చేయాలి అని చెప్పి 2 years ఆ శిక్షని సేమ్గా ఉంచి ఇక జైలుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం తను తొందరలోనే పోలీసులకు లొంగిపోవాలి. అండ్ ఇంతకుముందు కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ డేస్ని మైనస్ చేసి రిమైనింగ్ డేస్ని జైల్లో అయితే గడపాల్సిందిగా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ఈ కేస్ డీటెయిల్స్. ఇక ఒక్క కేసు సాల్వ్ అవ్వడానికి 24 years పట్టింది. అది మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే. మన ఇండియన్లో కోర్ట్ సినారియోస్ ఇలా ఉంటాయి మనకు అర్థమైంది అనుకుంటాను. సినిమాలో చూపించినట్టు స్పాట్లో జరగదబ్బా ఏది. సినిమాలో చూస్తే బాగుంటాయి, ఎక్కడో రేర్ ఏదో 1,00,000 కేసులకో 1-2 స్పాట్లో జరుగుతాయి. అది గవర్నమెంట్ ఒప్పుకోవాలబ్బా. ఇప్పుడు గవర్నమెంట్కి విల్ పవర్ ఉంటే చేయాలి అన్న విల్ పవర్ ఉంటే ఎవడు ఆపేది లేదు, అది అయిపోతుంది పని కంపల్సరీ. సో ఇది గైస్ ఈ వీడియోకి అయితే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.